నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల పోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మున్సిపల్ చైర్మన్ల వివాదం ఇంకా రోజు రోజుకు పేటరేగిపోతా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి మ్యాజిక్ ఫిగర్ని దాటినటువంటి మున్సిపాలిటీలలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడేట్ని మున్సిపల్ చైర్మన్గా చేసే దిశగా చాలా అస్తవ్యస్తంగా రాజకీయాలను అడ్డగోలిగా వాడుకుంటా ఉన్నది. పోలీస్ వ్యవస్థను వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాడేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు దీని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే, ఒకసారి కేతన్నపల్లికి సంబంధించి అంటే ఫిబ్రవరి 13వ తారీఖు రోజు క్లియర్గా కేతన్నపల్లి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, మ్యాజిక్ ఫిగర్ దాటింది అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వార్త. అంటే ఉన్నటువంటి 22 వార్డులకు గాను ఒక్క వార్డు వస్తే మ్యాజిక్ ఫిగర్, లేకపోతే 2 వస్తే ఇంకా అత్యధికంగా ఉండుండే. అదే బీఆర్ఎస్ పార్టీ 10, కాంగ్రెస్ పార్టీ 7, సిపిఐ 4, ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఇక్కడ కేతన్నపల్లి బీఆర్ఎస్ పార్టీ వైపు కైవసం అయ్యే దిశగా ఉంది అన్నట్టు రీతిలో ఆలోచించుకున్నటువంటి తరుణంలో అక్కడ మంత్రి వివేక్ క్రియాశీలక పాత్ర పోషించిన అనంతరం పూర్తి స్థాయిలో రాజకీయాలు మారినటువంటి తరుణం. అయితే ఇక్కడ కేతన్నపల్లికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అక్కడ ఈరోజు ఉదయం నిన్న రాత్రి పూర్తి స్థాయిలో బాల్క సుమన్ మీద ఒక కేసు ఫైల్ చేస్తూ, ఆ కేసు ఫైల్ చేసినటువంటి తరుణంలో అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను దూషించారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి బాల్క సుమన్ మీద కేసు పెట్టడం, ఉదయం ప్రపంచమంతా నిద్ర లేవకముందే కేతన్నపల్లిలో పోలీస్ రాజ్యం పూర్తి స్థాయిలో పోలీసులంతా మోహరించడం, తర్వాత బాల్క సుమన్ ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించి ఉండడం, అక్కడికి సంబంధించినటువంటి ప్రకటించినటువంటి ఇన్ఛార్జీలను అడ్డుకోవడం, ఇవంతా కూడా ఒక గందరగోళ పరిస్థితికి తీసుకొస్తా ఉన్నటువంటి సందర్భం. అయితే ఎందుకు ఒక మున్సిపల్ చైర్మన్ కోసం ఇంతగానం పోలీస్ వ్యవస్థను వాడేది ఎందుకు? అసలు చాలా వరకు పోలీసుల మీద కూడా రాజకీయ నాయకులు అక్కసు పలుకుతున్నటువంటి సందర్భాలు కనిపించినాయి. మొన్న చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగ్గారెడ్డి, నిన్న బాల్కా సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎక్కడికక్కడ మొత్తానికి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటూ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా తెలంగాణ సమాజం అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటా ఉన్నటువంటి సందర్భం. అక్కడ కేతన్నపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా చేయాలి అనేది బీఆర్ఎస్ పార్టీ పట్టుదల అయితే లేదు. మా తాన ఫిగర్ లేకపోయినా సరే మేము ఏ విధంగా సిపిఐతో పొత్తు పెట్టుకొనైనా సరే అంటూ కూడా కానీ సిపిఐ కూడా అక్కడ హ్యాండ్ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి. 4 సిపిఐ, తర్వాత 10 మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ 14 మంది మ్యాజిక్ ఫిగర్ వచ్చినా కూడా ఇప్పటికీ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడుతూనే వస్తుంది. ఎందుకు దీనిపై ఇంత భయానికి గురవుతా ఉన్నారు మంత్రి వివేక్ అంటే, ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఎవరైతే మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలలో అక్కడ తమకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో ఓడిపోతే వాళ్లకు భవిష్యత్తు మంత్రివర్గంలో ఉండకపోవచ్చేమో అన్న దిశగా కూడా ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడినటువంటి తరం. అక్కడ నేనే రాజు నేనే మంత్రి అంటూ కూడా ఆయన చాలా మున్సిపాలిటీలో చక్రం తిప్పిన అనే ఒక వ్యూహంలో ఆయన బీఆర్ఎస్ పట్టినటువంటి వ్యూహంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పడింది అనేది క్లియర్. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక పబ్లిక్ మౌత్ టాక్ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తూ మున్సిపల్ చైర్మన్లను గుంజుకుంటున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఎత్తుకోబోతా ఉన్నారు. కనిపించినటువంటి అంటే అక్కడే ఉన్నటువంటి వ్యక్తి మీద కిడ్నాప్ కేసు వేసి మిస్సింగ్ కేసులు వేసి అక్కడ కౌన్సిలర్కి సంబంధించినటువంటి కోరం లేకుండా చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం చూస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ మాట్లాడుతూ వస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఎలాంటి మాటలు లేకుండా నిశ్శబ్దంగా వేచి చూస్తూ ఉన్నది. నిజామాబాద్కు సంబంధించినటువంటి ఈ యొక్క కార్పొరేషన్లో కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మొన్న గతంలో మున్సిపల్ ఎన్నికల కంటే 2 రోజుల ముందు సీఎం ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెడుతూ ఏమని మాట్లాడిండు, అసద్దీన్ అయ్యి ఇలా దేవుడయ్యా అంటూ కూడా ఒక సందర్భాన్ని తీసుకొస్తూ, కానీ ఇప్పుడు అసద్దీన్ తోటే ఇలా మళ్ళా పొత్తు పెట్టుకోవడం, అక్కడ అక్బరుద్దీన్ రావులైనా రెడ్లైనా కాపులైనా మా కాళ్ళ కిందనే ఉండాలా, మా ఇంటికి గడప దొక్కాల్సిందే, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, మనమే కింగ్ మేకర్ అంటూ కూడా ఆయన చేసినటువంటి వాక్యాలు చాలా ప్రకంపనలు లేపినాయి. అయితే ఈ తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టుపోయి మేమే దక్కించుకోవాలా మున్సిపాలిటీ అని. అయితే బాల్కా సుమన్ చేస్తున్నటువంటి వాక్యాల మీద మంత్రి వివేక్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టు సాధించడం కోసం మరొకసారి బీఆర్ఎస్కి
ఛాన్స్ ఇవ్వద్దు అంటూ కూడా పోలీసు రాజ్యంతో పోలీసుల వ్యవహారంతో పూర్తి రాజకీయాలను కేతనపల్లిలో చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు కూడా రాజకీయ నేతల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేపు బీఆర్ఎస్ వస్తే మీ పరిస్థితి ఏంటి అంటూ కూడా బాల్క పేరున కూడా వాళ్ళకు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నాను, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఏ రోజు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నాను, ఏ రోజు కూడా పోలీసుల పేర్లు తెలిసినా కూడా పోలీసు ముఖాలు తెలిసినా కూడా నేను ఏ రోజు కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. ఈ రోజు ఒక మున్సిపాలిటీ కోసం ఇంతగానో అధికార దుర్వినియోగం చేయడం ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి తర్వాత సుల్తానాబాద్ కావచ్చు, చాలా ఈ రోజు కూడా మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఇంకా కోరం లేదంటూ కూడా పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి. నిన్న జనగాం సంబంధించినటువంటి ఇదే విషయంలో పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ కోరంకి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆయనకు ఒక ఇండిపెండెంట్ ఒక మహిళ చేతి లేపడంతో అక్కడ వెనుకనే ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ కౌన్సిలరే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. అక్కడ ఆమె చేతి పైకి లేపంగానే ఆమె చేతిని కిందికి లాగేస్తూ కిందికి గుంజేస్తూ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి అక్కడ ఆమె మొత్తుకుంటున్నా అంటే ఆమె చేతి లేపినా కూడా పూర్తి స్థాయిలో ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా అనొచ్చు. అసభ్యకరంగా ముట్టుకోవడం ఏంటి మహిళలను అంటూ ఒక అధికారుల ముందు పోలీస్ అధికారులు అక్కడే ఉన్నారు, అక్కడే అయినా కానీ వాళ్ళు బలవంతంగా చేతి దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, పోలీస్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటూ కూడా బీజేపీకి మన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. మరొకటి తొర్రూరుకు సంబంధించినటువంటి ఘటనలు కూడా ఎన్నడూ లేని విధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నేను రాజకీయంగా ఈరోజు భూసమాతమైనటువంటి పరిస్థితి, కార్యకర్తలకు ఏం చెప్పాలి, కార్యకర్తలందరూ నన్ను అడిగితే ఏం చెప్పాలి, ఈరోజు నేను ఎందుకు నిలబెట్టుకోలేకపోయినా, ఈరోజు ఈ రాజకీయాలు మేము గతం నుండి చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి చూస్తున్నాం, మాకు ఏ రోజు ఇలాంటి పరిస్థితి తీసుకురాలేదు. ఈరోజు చిన్న దాంట్లకు మున్సిపాలిటీ ఎన్నికకి ఈరోజు మేము క్లియర్గా ఉన్నా కూడా మమ్మల్ని గుంజుకోబోయారని అక్కడ టాస్ వేసి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హైటెన్షన్ వాతావరణం తీసుకుపోతా ఉన్నారు. బాల్క సుమన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం, ఆయన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎలా అంటే తెలంగాణ సమాజానికి రాబోయే యువ నాయకులకు యువతకు ఏం సందేశం వేయాలనుకుంటున్నాయి రాజకీయ పార్టీలు అనేది కూడా ఒక రాజకీయ విశ్లేషణ, మరియు ఎక్కడ 10 మంది గుంపు కూడినా కూడా దీనికి గురించి సంబంధించినటువంటి కిడ్నాప్లు, ఎత్తుకపోవడాలు, మిస్సింగ్లు, ఒకరిని ఒకరు బెదిరించుకోవడాలు, తర్వాత అన్యాయంగా చైర్మన్ పదవులు ఆడితే ఇవ్వకపోతే వాళ్ళు వేరే పార్టీలకు చైర్మన్లు కావడం, ఇవన్నిటి కూడా సందర్భాన్ని బగ్గుమనే రీతిలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరి చూడాలి కేతనపల్లికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరగబోతుందో. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ అవుతారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవుతారా, కానీ ఎవరైనా కూడా పోలీసులే క్రియాశీలకంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పనిచేస్తారు అనేది బలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ విషయంపై ఈ యొక్క కేతనపల్లిలో పోలీసు రాజ్యంపై మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.